అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం డిసెంబర్ మాసం 7వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, కుజదోష సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన, చేతబడి, చిల్లంగి, బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన, నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. యొక్క రాశి వ్యక్తులు పట్టుదలతో పనిచేస్తారు, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది, నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదులు పెడతారు, ఆనందంగా ముందుకు సాగుతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు, వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగున, అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు, ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగున అవసరానికి ధనం లభిస్తుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో విజయం వరిస్తుంది. కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగున, జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన, జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ఉద్యోగమున వివాదాలు సర్దమణిగిన, నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన, అదేవిధంగా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి, వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. లాభదాయకమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన, మనోబలంతో చేసే పనులు అనుకూల ఫలితాన్ని చేకూరుస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు అందుకుంటారు. క్రమంగా పైకి ఎదుగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. మీలోని మంచితనమే మీ యొక్క అభివృద్ధికి మూలమని గ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. శుభకాలమనే చెప్పవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తిని గడిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున, కీర్తిని గడిస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తొలగున, అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత ఆనందంగా సాగున, వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి వివాదాలు తొలగిన, ఆర్థిక విషయాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన, వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, వ్యాపార విషయంపై పెద్దల సలహాలను తీసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటాయి. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిన, స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు.